వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనకు అనుమతులు జారీ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతి బయలుదేరిన బాబు వరంగల్ గొర్రెకుంట హత్య కేసును ఛేదించిన పోలీసులు పథకం ప్రకారం 9 మంది హత్య అల్లుడే ప్రధాన నిందితుడిగా విచారణలో వెల్లడి కాకినాడలో క్వారంటైన్ లో ఉన్న కరోనా అనుమానితుల ఆందోళన పాజిటివ్ వచ్చిన వ్యక్తులను తరలించకుండా తమతోనే ఉంచడంపై అభ్యంతరం ఏపీలో మరో 44 మందికి కరోనా పాజిటివ్ గత 24 గంటల్లో 10,240 శాంపిళ్లకు పరీక్షలు మొత్తం 2,671కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నియంత్రిత సాగుకు పట్టం కడుతున్న రైతులు సిద్దిపేట నియోజకవర్గంలో నియంత్రిత సాగుకు 3 గ్రామాలు ఏకీగ్రీవ తీర్మానాలు డీటెయిల్స్కెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించడానికి అనుమతి లభించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆయన అమరావతికి బయలుదేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన అమరావతి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విమానాల ప్రారంభం 2 రోజుల పాటు ఆలస్యం కావడంతో ఆయన విశాఖపట్నం వెళ్లలేకపోతున్న విషయం తెలిసిందే. అమరావతి చేరుకున్న బ్లాక్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట హత్య కేసుల మిస్టరీ వేడింది. అల్లుడే పథకం ప్రకారం 9 మందిని హత్య చేసినట్టు పోలీసుల విచారణ తేలింది. బీహార్ యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. గొర్రెకుంట ఘటనలో మొత్తం 9 మంది హత్యకు గురయ్యారు. బాధిత మక్సూద్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే 20 మంది బీహార్ వాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మక్సూద్ అతడి కుమార్తె ఫోన్ కాల్ డేటాను సేకరించిన పోలీసులు నిందితుల ఒకడు వారితో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు వాట్సాప్ చాటింగ్ చేసినట్టు గుర్తించారు. అలాగే నిందితుల్లో ఒకడైన సంజయ్ కుమార్తో మక్సూద్ కుమార్తెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తేల్చారు. మక్సూద్ భార్య అతడి కుమార్తెకు సంజయ్ కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. అయితే తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు మక్సూద్ కుటుంబం నివసించే గోదాం పై గదిలో నివసించే శ్యామ్ శ్రీరామ్లతో మక్సూద్ భార్య కూతురు సన్నిహితంగా ఉండటాన్ని సంజయ్ కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో వారిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మక్సూద్ పెద్ద కుమారుడు షాబాబ్ బర్త్డే పార్టీని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిద్ర మాత్రల కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి పేరు తెలుసుకున్న సంజయ్ కుమార్ షాబాబ్ పుట్టినరోజు వేడుకకు ముందే వాటిని సంపాదించాడు. గత బుధవారం జరిగిన బర్త్డే వేడుక సందర్భంగా మరో మిత్రుడి సహాయంతో కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి అందరికీ ఇచ్చాడు. అందరూ మత్తులోకి జారుకున్న తర్వాత ఒక్కొక్కరిని గోనె సంచుల్లో కుక్కి బావి వద్దకు ఈడ్చుకెళ్లి పడేశాడు. పార్టీ మధ్యలో వచ్చిన షకీల్ కూడా కూల్ డ్రింక్ తాగి మత్తులోకి జారుకోవడంతో అతన్ని కూడా గోనె సంచిలో కుక్కి బతికుండగానే బావిలో పడేశాడు. శనివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులకు ఈ మొత్తం ఘటనలో మక్సూద్ అల్లుడు కతూరే అసలు పాత్రధారి అని తేలింది. కతూర్ ఆదేశాలతోనే ఈ హత్యలకు ప్లాన్ చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కరీమాబాద్కు చెందిన మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో వాళ్ళు కనబడలేదు. కనబడినప్పుడు మరి వెతికిన తర్వాత స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు చుట్టుపక్కల వెతున్నప్పుడు బావిలో శవాలు తేలుతున్నట్టు కనబడితే మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మరి అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనము ఆ బావిలో ఈ యూనిట్ ఆనుకునే ఒక పెద్ద పాడుబడ్డ మూట బావి టైపు గాజులు ఇట్లా వేసేసి అబౌట్ ఒక 20-25 ఫీట్ డయామీటర్తో చాలా డెప్త్లో నీళ్లు కూడా ఉన్నాయి. అందులో బాడీస్ ఫ్లోట్ అయ్యి కనబడితే నేను రాత్రి బయటికి తీయడం జరిగింది. అందులో ఈ పనిచేసే మక్సూదు, ఆయన భార్య, తర్వాత వాళ్ళ కూతురు, మనడు 3 బాడీలు కూడా తీయడం జరిగింది. తీసిన తర్వాత బాడీని విశదంగా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే వాటిపైన ఎలాంటి ఇంజురీస్ మార్క్స్ లేవు. అయితే దాన్ని మరి పోస్ట్ మార్టం కోసం అని చెప్పి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మనకి ఇంకొక బాడీ ఫ్లోట్ అయింది తెలిసి మళ్ళీ ఇప్పుడు బాడీ తీసి హాస్పిటల్ పంపించడం జరిగింది. అది కూడా బాడీ ఫ్లోట్ అయ్యింది. అయితే ఈ బాడీ ఎవరిది అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. సో దీనిలో ఇంకొకటి ఏంటంటే ఈ డిసీజ్ చనిపోయినటువంటి మక్సూద్కి ఇంకా 2 మగ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఐటీ చేస్తున్నారు. ఆ 2 పిల్లలు కూడా మనకి ఇప్పుడు కనబడట్లేదు. అది కాకుండా ఇదే యూనిట్ లో ఇంకా 2 బీహారీ కుర్రవాళ్ళు కూడా 20 ఇయర్స్ కుర్రవాళ్ళు కూడా పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు కూడా కనబడట్లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసినాం. ఈ 2 అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు, తర్వాత ఈ 2 బీహారీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అవన్నీ కోణంలో వెరిఫై చేస్తున్నాము. డిఫరెంట్ టీమ్స్ వేయడం జరిగింది. ఇప్పటికైతే మనం ఇంకా ఇది వాళ్ళు సూసైడ్ చేసుకున్నారా లేకుంటే ఏమైనా జరిగిందా అనే విషయాన్ని పరిశీలించడానికి నంబర్ ఆఫ్ టీమ్స్ వేసినాము. ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఒక ఇన్ఫర్మేషన్ కాంక్రీట్ గా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మీకు ఎలా జరిగింది అనే దాన్ని మళ్ళీ క్లియర్ గా కూడా మేము మీడియా పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే ఏంటంటే మనకి వాళ్ళ మీద ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయితే లేవు. కాజ్ ఆఫ్ డెత్ అనేది మనకి పోస్ట్ మార్టం చేస్తే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. సో అది కూడా మేము ఇప్పుడు ప్రాసెస్ చేయడానికి టీమ్స్ పెట్టాము. సో ఈ విధంగా అన్ని యాంగిల్స్ లో కూడా వెరిఫై చేసి తప్పకుండా ఇది టోటల్ గా సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసి ఎలా జరిగింది, ఏమైనా అఫెన్స్ జరిగిందా జరగలేదా, జరగకపోతే ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా కులంకషంగా పరిశీలించి అవన్నీ కూడా తొందరలోనే బయటికి తీసి మళ్ళీ మీడియాకి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకోటి కూడా ఉన్నాయంట. కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్లో ఉన్న సుమారు 213 మంది కరోనా అనుమానితులు ఆందోళన బాటపట్టారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులను ప్రత్యేకంగా తరలించకుండా తమతోనే కలిపి ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ నుండి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమ ఆందోళనను అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. క్వారంటైన్లో ఉన్న కొంతమంది వారి ఆవేదన ఆందోళనను జర్నలిస్ట్ నిఘాకు వాట్సాప్ ద్వారా పంపించారు. పేదపూడి మండలం గొల్లల మామిడాడలో కరోనా పాజిటివ్తో మృతి చెందిన వ్యక్తిని ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన సుమారు 213 మందికి పైగా కాకినాడ జేఎన్టీయూకే క్వారంటైన్కు తరలించారు. వీరిలో సుమారు 28 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించారు. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రత్యేకంగా ఉంచకుండా
తమతో ఉంచారంటూ భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ ద్వారా తమకు పాజిటివ్ వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరికాదని వాళ్ళను ప్రత్యేకంగా తరలించాలని అక్కడి వైద్య సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. గొల్లలపాడులో ఒక కేసు వచ్చిందని మొత్తం 213 మందిని తీసుకొచ్చారు. 13 మందిని తీసుకొచ్చి మాకు క్యాంపస్ లో పెట్టారు. క్యాంపస్ లో పెట్టి ఉన్న వాళ్ళని 19 మంది వచ్చారు నెగిటివ్ పాజిటివ్ కేసు. మీకు ఎలా తెలిసిందమ్మా పాజిటివ్ వచ్చిందని? నిన్న రిపోర్ట్స్ వచ్చినాయండి. రిపోర్ట్స్ వచ్చిన కాడి నుంచి మాకు అందరికీ టెన్షన్ మొదలైంది. అంటే రిపోర్ట్స్ ఎవరైనా అధికారులు పంపించారా లేదా ఎలా వచ్చింది మీకు? అధికారులే పంపించారండి మెసేజ్. ముందైతే 30 మందికి వచ్చింది, 60 మందికి వచ్చింది అన్నారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పారు. 19 మందికి వచ్చిందన్నారు. ఆ 19 మందిని కూడా పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు డివైడ్ చేసి మేమైతే చెప్పలేం కదా. వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళకి ఏదో వైద్యం చేయాలా, లేకపోతే వాళ్ళకి శానిటైజర్లు అన్నీ ఇవ్వాలా. ఏ ఒక్క సదుపాయం లేదు. అందులో బాత్రూంలో వాటర్ రావట్లేదు, శానిటైజర్ లేదు, ఒక తుడిసి వాళ్ళు లేరు. ఊరంతా రెడ్ జోన్ చేసి బీసింగ్ చల్లేశారు కదా. మరి ఇక్కడ క్యాంపస్ లో పెట్టినప్పుడు మా పరిస్థితి ఏంటండి? నెలల పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక కేసు వచ్చినందుకు రెడ్ జోన్ చేశారు. ఈ క్యాంపస్ లో పెట్టి జనాన్ని అందరూ ఏం చేద్దామని. మా పరిస్థితి ఏంటండి? షుగర్ పేషెంట్లు ఉన్నారు. 2:30కి వచ్చిందండి నేను భోజనం. అదన్నా నీళ్ళ కింద తింపేశారు. అది ఏంటి? కుక్కలు కూడా తినవు అలాంటి ఆహారం వచ్చింది. రాత్రి అయితే అండి బంగాళదుంప కూర పచ్చిగా ఉంది, అస్సలు బాలేదు, ఎవ్వరూ తినలేదు. బలమైన ఆహారం తినాలంటున్నారు కదా, ఇదే బలమైన ఆహారం? ఎవరు తినలేదు. అక్కడ ఉన్నాయండి పెంట బోగుల్లోని ఒకసారి చెక్ చేయండి. ఎవరో తినలేదు, ఏమీ చేయలేదు. ఏంటి మా పరిస్థితి? కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు ఇక్కడ. పబ్లిక్ టాయిలెట్ వాళ్ళకి మాకు ఒకటే. ఏంటండి మా పరిస్థితి? వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేము మాత్రం ఉజ్జరించి పెద్ద దండాకం చేస్తాం మేము ఇక్కడ. అది రాత్రి పంపించిన భోజనం కూడా ఇస్కాన్ టెంపుల్ నుంచి చెప్పండి. మీ పేర్లు పాజిటివ్ లో ఉన్నాయని మీకు ఎవరన్నా చెప్పారా? ఉంటే ఉంటా సార్, చచ్చిపోం కదా. నేను అదే సార్ నేను చెప్పి కూడా సార్, ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ కాదు, మేమే చచ్చిపోం. మీరేమో తగలెట్టారు. నేనేం తగలెట్టాను చేస్తాను. ఎప్పుడు అనలేదు. ఎవరికి ఒక టిఫిన్ లేదు, వరకు లేదు. 2 గంటలకు భోజనం పెడతారు. 2 గంటలకు భోజనం పెడతారు. దాని గురించి వచ్చారు వాళ్ళందరూ. మరి ఏం చెప్తున్నారు మీరు? ఎంఆర్ఓ ఉన్నారు కదా సార్. ఒకసారి అలాగే ఇందుకోసం కూడా కాదండి, ఒకసారి బాత్రూమ్ రండి. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? శుభ్రం చేయట్లేదు. మీరు ఎలా చూడాలి? చూసారా? ఎలా పట్టించుకున్నారా? ఇక్కడ తిండి ఎట్టమని కూడా ఎడతలేదండి. శుభ్రం చేయమని ఎడుతున్నాం. బయట పందు నుంచి ఎక్కడికి తిరుగుతున్నా. బయట ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. 9 గంటలకి మధ్యాహ్నం భోజనం 2:30కి. కాంపౌండ్ లో కాంపౌండ్ లో నర్సులు డాక్టర్లతో సమానంగా పందులు కూడా తిరుగుతున్నాయి. బాత్రూమ్లు కూడా చాలా వరస్ట్ ఉన్నాయండి, క్లీనింగ్ లేదు. బాత్రూమ్లు కూడా చాలా వరస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఎవడ పట్టించుకుంటలేదు. దూరం మాట్లాడుతున్నారు. మీరు శిక్షణ తీసుకురాకూడదు. పట్టించుకోలేదు. ఇక్కడ మమ్మల్ని మరి అసలు కేసులు లేవని ఎందుకన్నారండి? కేసులు లేవని ఎందుకన్నారు? అలా కాదు, ఇప్పుడు వాళ్ళు అన్నారు కేసులు అసలు లేవని అన్నారు కదా మీరు. అలా కాదండి, మీకు
ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్ది కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 10,240 శాంపిళ్లను పరీక్షించగా మరో 44 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,671 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది. వెళ్ళిపో వెళ్ళనేమో వెళ్ళిపో కుదరదు వెళ్ళిపో. వీడియో తీసుకున్నాను ఏదో బండి సిద్దిపేట నియోజకవర్గంలో నియంత్రిత సాగు కోసం గ్రామాలు ఏకీగ్రీవ బాట పట్టాయని నియోజకవర్గంలో బంజేరుపల్లి, గుర్రాలకుంది, సిద్ధన్నపేట గ్రామాలకు చెందిన రైతులు నియంత్రిత సాగు కోసం ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. మొక్కజొన్న పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయమని, మొక్కజొన్న పంటకు బదులుగా పత్తి, కంది, పెసర్లు, మినుములు, నూనె గింజ పంటలను సాగు చేస్తామని మరియు మేము సాగు చేసే వరిలో 60% సన్న రకాలు ఈ వానాకాలం 2020 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ ఆశయాల మేరకు మా పంట పొలాల్లో మొక్కజొన్న పంటను ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయమని, మొక్కజొన్న పంటకు బదులుగా పత్తి, కంది, పెసర్లు, మినుములు, నూనె గింజల పంటలను సాగు చేస్తామని, మేము సాగు చేసే వరిలో 60% సన్న రకాలు, 40% దొడ్డు రకాలు సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
జోగులాంబ గద్వాల్ జిల్లా ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కష్టకాలంలో కరోనా కట్టడి చేసేందుకు గాను ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. ఈ పవిత్రమైన మాసంలో నెల రోజులు అతి పవిత్రంగా ఉపవాస దీక్షలు చేసి ఈ రోజు రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులందరూ కూడా ఇవి ఉపవాస దీక్షలు విరమించి ఈరోజు పండుగ చేసుకున్న ముస్లిం సోదరులకు అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఎప్పుడు కూడా అంటే ఇటువంటి కష్టకాలంలో అందరూ మీరందరూ సహకరించి ప్రభుత్వానికి సహకరించి అందరూ కూడా మీ వ్యక్తిగత కొన్ని ఇబ్బందులు కలిగిన ప్రభుత్వానికి సహకరించాలని మీకు ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ మీ రంజాన్ పండుగ పురస్కరించుకుని విశాఖ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిట్టి గోపి ఆధ్వర్యంలో 70వ వార్డు ముస్లిం ప్రజానికానికి రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం ముస్లింలు బయటకు రాకుండా ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. గురుగారు మీరు కొంచెం చేతీసండి చేయ అసలు అందరూ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తెలియదు వెళ్ళండి వెళ్ళండి ఒకసారి పట్టుకోండి మీరు వచ్చినాము మరి రంజాన్ సందర్భంగా మరి ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫా ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ పైన ఉన్నటువంటి ఆ భగవంతుడు అల్లా మనందరినీ కూడా దీవించాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, మన పిల్ల పాపలు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని, ఈ ప్రాంతం మంచిగా అభివృద్ధి చెందేటట్టుగా మీ ప్రార్థనలు ఫలించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి పూజలు ఇవి. ఒక నెల రోజుల పాటు కఠోరంగా మరి ఉపవాసాలు చేసేటువంటి ఈ కార్యక్రమం ఇది తప్పనిసరిగా మీ పూజలు ఫలిస్తాయి. ఇది ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజలు కనుక ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకి అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తాను అని. చిత్తూరు జిల్లా కలకడలో గ్రామ వాలంటరీగా పనిచేస్తున్న జోష్న కుటుంబంపై శంకర్ నాయుడు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్థానికులకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని శంకర్ నాయుడిని ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన శంకర్ నాయుడు కర్రలతో దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా పల్లెలో 3 days నుంచి వాటర్ రాలేదు. ఈరోజు మార్నింగ్ శంకర్ నాయుడు అనే వాళ్ళు ట్యాంకర్ దొరకారు సార్. మార్నింగ్ వచ్చినారు మా పల్లెకి, వచ్చి ఊర్లో అందరికీ వెళ్ళారు, మాకు మాత్రం వాటర్ దొరలేదు సార్. ఎందుకని మా నాన్న పోయి అడిగినారు. అడిగితే వాళ్ళు రాళ్ళతో కట్టుకు అంతా దాడి చేసి నన్ను కొట్టినారు. మా నాన్న మా అమ్మకి అందరికీ కొట్టినారు సార్. ఇదంతా దెబ్బలు తగిలినాయి, నాకు ఇదంతా తగిలింది. బట్టలు చించేశారు సార్ వేసుకున్నది. మా అమ్మని కూడా బాగా కొట్టినారు.
ఇంటి మీదకి ఇల్లు అంతా పగలగొట్టేస్తున్నారు సార్, గోడలు గేట్లు అంతా కొట్టేస్తున్నారు. నేను వాలంటీర్ సార్, కాబట్టి నన్ను కూడా బాగా కొట్టినారు సార్. మా అమ్మని కూడా కొట్టినారు, మా అమ్మకు కూడా గాయాలైంది, ఇదంతా గాయాలైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనకు అనుమతులు జారీ. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతి బయలుదేరిన బాబు. వరంగల్ గొర్రెకుంట హత్య కేసులను ఛేదించిన పోలీసులు. పథకం ప్రకారం 9 మంది హత్య, అల్లుడే ప్రధాన నిందితుడిగా విచారణలో వెల్లడి. కాకినాడలో క్వారంటైన్ లో ఉన్న కరోనా అనుమానితుల ఆందోళన. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను తరలించకుండా తమతోనే ఉంచడంపై అభ్యంతరం. ఏపీలో మరో 44 మందికి కరోనా పాజిటివ్. గత 24 గంటల్లో 10,240 శాంపిళ్లకు పరీక్షలు. మొత్తం 2,671కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. నియంత్రిత సాగుకు పట్టం కడుతున్న రైతులు. సిద్దిపేట నియోజకవర్గంలో నియంత్రిత సాగుకు 3 గ్రామాలు ఏకీగ్రీవ తీర్మానాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.